హాయ్ అండి. ఈరోజు అయితే నేను మా బేబీకి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుంటున్నానో అవి షేర్ చేసుకుంటున్నాను. అంటే పుట్టినప్పుడు ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేశానో, ఇప్పుడు ప్రెజెంట్ ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానో అనేది షేర్ చేసుకుంటున్నాను. ఆహ్, నేను చెప్పే ముందు ఒకటి డిస్క్లైమర్ లాగా చెప్పాలనుకుంటున్నా అండి. మేము ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అని మీ బేబీకి కూడా ఇవే ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనేం లేదండి. ఎందుకంటే ఎవ్రీ బేబీ ఈజ్ యూనిక్. మీరు ఈ ప్రొడక్ట్స్ పడుతుందా లేదా అని చూసుకొని ఫస్ట్ ముందు పీడియాట్రిషియన్‌ని ఒకసారి కన్సల్ట్ అయ్యి ఆహ్, తీసుకోండి ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలా లేదా అని. ఎందుకంటే ఎవ్రీ బేబీ ఈజ్ యూనిక్. ఇప్పుడు మా పెద్ద బాబుకి యూజ్ చేసేది మా చిన్న బాబుకి పడదు. మా చిన్న బాబుకి యూజ్ చేసేది మా పెద్ద బాబుకి పడదు. సో, అలా డిఫరెన్స్ ఉంటది కాబట్టి మీరు చూసి తీసుకోండి. ప్రెజెంట్ అయితే నేను డైపర్స్‌తో స్టార్ట్ చేస్తా. డైపర్స్ వచ్చేసి ఇప్పుడు మా చిన్న బాబుకి ఒక్కటే యూజ్ చేస్తాను. ఎందుకంటే మా పెద్ద బాబుకి 3 ఇయర్స్ అయిపోయింది. మా చిన్న బాబుకి అయితే 15 మంత్స్ ఉంది. సో, వాడికైతే యూజ్ చేస్తాను. ఇప్పుడు మేము పుట్టినప్పుడైతే రెయిన్బోలో ఇచ్చారు. అవి నాపీ స్టైల్‌లో ఉండేటివి. సో, అవి కొద్ది రోజులు యూజ్ చేశాను న్యూ బార్న్ అప్పుడు. మమ్మీ పొక్క పాంట్స్, పాంపర్స్ యూజ్ చేశాను. ఇప్పుడైతే నేను లవ్ ల్యాప్, అప్పుడప్పుడు హిమాలయ అవి యూజ్ చేస్తాను. అంటే లైక్ ఇలా చెడ్డీ మోడల్‌లో వస్తది. ఇవొచ్చేసి మనకి వెయిట్‌ని బట్టి వస్తాయండి. 6-9 కేజెస్, 9-14 కేజెస్ వెయిట్‌ని బట్టి అండ్ ఏజ్‌ని బట్టి ఉంటాయి. సో, ఇదైతే మంచినే ఉన్నాయి. లవ్ ల్యాప్ తర్వాత హిమాలయ ఇవి మంచి ఏమి ర్యాషెస్ అలా అయితే నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. మంచిగానే ఉంది. కానీ ఎవరైనా న్యూ బార్న్ పిల్లలకైతే యూజ్ చేసేటప్పుడు ఒకసారి ర్యాష్ క్రీమ్ ఉంటది కదండీ! ర్యాష్ క్రీమ్ రాసి యూజ్ చేయండి మంచిగుంటది. కానీ ఇదైతే ప్రమోషన్ లాగా అలా ఏం కాదు. నేను యూజ్ చేసి జెన్యూన్‌గా చెప్తున్నాననమాట. ఇది మంచిగానే ఉంది అని. ఇవి డైపర్స్. నెక్స్ట్ వచ్చేసి సోప్స్ అనమాట. సోప్ వచ్చేసి నేను ప్రెజెంట్ అయితే మా చిన్న బాబుకి టెడ్డీ బేర్ యూజ్ చేస్తున్నాను. అయితే పుట్టినప్పటి నుంచి టెడ్డీ బేర్ సోపే యూజ్ చేస్తున్నా ఇప్పటి వరకు. మా పెద్ద బాబుకి వచ్చేసి హిమాలయ సోప్ యూజ్ చేస్తున్నా. అంటే స్టార్టింగ్‌లో వాడికి టెడ్డీ బేర్ సోప్ యూజ్ చేశాను కానీ పడలేదు. అందుకే వాడికి హిమాలయ సోప్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే పుట్టినప్పుడు మనకి కొంచెం కలర్ వేరియన్స్ వస్తుంటది గదా! సో, అలా అని నేను కూడా చేంజ్ చేశాననమాట. ఓకే. ఇప్పుడు మంచిగానే ఉంది హిమాలయ సోప్ అయితే. అది క్రీమ్ వచ్చేసి హిమాలయ క్రీమ్ యూజ్ చేస్తున్నా. మా పెద్ద బాబు, చిన్న బాబు ఇద్దరికీ హిమాలయ క్రీమే యూజ్ చేస్తున్నాను. అప్పుడు అయితే ఇంకా మా పెద్ద బాబు చిన్నగున్నప్పుడు సెటాఫిల్ యూజ్ చేసేదాన్ని. ఇప్పుడేమో హిమాలయ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. మంచిగానే ఉంటుంది. పౌడర్ కూడా హిమాలయ యూజ్ చేస్తున్నా. షాంపూ వచ్చేసి హిమాలయ యూజ్ చేస్తున్నాను. మా చిన్న బాబుకి పుట్టినప్పుడు సెబామెడ్ యూజ్ చేస్తాను. ఇప్పుడైతే హిమాలయ యూజ్ చేస్తున్నాను. ఓకే. ఇప్పుడు మా పెద్ద బాబుకి కూడా కొంచెం గ్రోత్ అవుతున్నాడు కాబట్టి ఓకే. ఇద్దరికీ మంచిగానే ఉంటుంది ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా చిన్న బాబుకి పుట్టినప్పుడు నేను ఫిగారో మసాజ్ ఆయిల్ యూజ్ చేశానండి. మంచిగానే ఉంటది. చాలా బావుంటది ఫిగారో అయితే. ఇప్పుడైతే ఏం అవసరం లేదు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ కూడా ఏం లేవు నా దగ్గర. కావాలంటే కానీ ఆన్‌లైన్‌లో మాత్రం ఉంటాయండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రం అవైలబుల్‌లో ఉంటాయి. ఎందుకంటే నాకు ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు నాకు ఇచ్చారనమాట. అది ఫిగారో మసాజ్ ఆయిల్ రెయిన్బో అనే రెయిన్బో వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి నేను మళ్ళీ నేనే ఆన్‌లైన్‌లో అట్లా తీసుకొని నేను మా మా చిన్న బాబుకి అదే యూజ్ చేశాను. మంచిగానే ఉంటుంది. మా పెద్ద బాబుకొచ్చేసి హిమాలయనే యూజ్ చేశాను మసాజ్ ఆయిల్. మంచిగానే ఉంది. అంటే ఇద్దరికీ సేమ్ అయితే పడలేదండి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్సే యూజ్ చేశాను. అదే కదా ఎవ్రీ బేబీ యూనిక్ కదా! సో, అందుకే పడలేదు. కమింగ్ టు టవల్స్. టవల్స్ అంటే ఫస్ట్ షీట్స్ గురించి చెప్తా అండి. షీట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు మనకి ఉయ్యాల్లో కానీ, పోనీ ఎక్కడికన్నా జర్నీ చేస్తున్నా కానీ, వితౌట్ డైపర్స్‌తో కానీ ఉన్నప్పుడు ఈ షీట్స్ అయితే చాలా బాగా యూజ్ అయ్యాయి నాకైతే. ఒక 4, 5 ఉండేటివి. తర్వాత నేను ఇలానే ఇట్లా ఇచ్చేసానండి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి. మా బాబు వాళ్ళ చిన్న బాబు వాళ్ళ బట్టలు కూడా అన్నీ ఇచ్చేసాను. చిన్న చిన్న నెట్ కానీ, క్యారీ బ్యాగ్ అవేమీ లేవు. అన్నీ ఇచ్చేసాను. అందుకే ఏం చూపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను దాచుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ మా బేబీ పుట్టగానే మేము తీసుకెళ్ళామండి. పిల్లల బట్టలకైతే మేము అంటే మాకు ఫస్ట్ బాబుకైతే తీసుకెళ్ళాం మేము
కొనుక్కొని తీసుకెళ్ళాము. ఎందుకంటే ఎవరివి ఉండవు కాబట్టి. మా సెకండ్ బేబీకి అయితే మా ఫస్ట్ బాబు ఉంటాయి కాబట్టి ఆ బట్టలైతే తీసుకెళ్ళాము. కానీ వాళ్ళైతే ఫస్ట్ బాబు పుట్టగానే వాళ్ళే వేశారనమాట ఇవి. మనైతే చిన్న క్యూట్‌గా ఉంది ఫిషెస్ లాగా చూడండి. సో ఇది అయితే నేను అలానే దాచుకున్నాననమాట. ఇది తర్వాత ఈ చిన్న కడిల్ ఇది కూడా చాలా బాగా యూజ్ అయిందండి. టిల్ 4 మంత్స్ వరకు చాలా బాగుంటుంది. కానీ నేను అలానే పెట్టేసుకున్నాను అనమాట గుర్తుగా. నెక్స్ట్ ఇవైతే నేనే తీసుకున్నాను. బయట ఆఫ్లైన్‌లో పర్చేస్ చేసినట్టున్నా. ఇలానే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా క్యాప్ లాగా వస్తుంది. అంటే ఇలా పడిపోకోకుండా ప్రతిసారి మంచిగా ఉంటుంది అనమాట. అందుకే ఇలా క్యాప్ లాగా తీసుకున్నాను. ఒక 2, 3 ఉన్నాయండి ఇలాంటివి. అంటే ఇంకా అప్పుడప్పుడు యూజ్ చేయడానికి బాగుంటాయి అన్నట్టు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ టవల్స్ ఇవేంటంటే మనకి టిల్ ఒక 6 మంత్స్ వరకునే యూజ్ చేయడానికి అవుతుంది. తర్వాత మనకి ఇవి వచ్చేసి 2-3 ఇయర్స్ వరకు యూజ్ చేశాను. ఇప్పటికీ మా పెద్ద బాబుకి నేను ఇవే యూజ్ చేస్తాను. ఎప్పుడైనా పడుకోబెట్టినప్పుడు పెద్ద పెద్ద బెడ్‌షీట్స్ అంటే కొంచెము ఏమంటారు అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతుంటారు కదా! సో, అప్పుడు నేను ఇవే యూజ్ చేస్తాననమాట. మంచిగా కంఫర్ట్‌గా ఉంటదనమాట వాళ్ళకి కూడా. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటది. ఇంకా, ఇంకా 2-3 టవల్స్ ఉన్నాయండి. అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఈ టవల్స్ అండి. టవల్స్ అయితే ఇవి ఎక్కువ రఫ్ చేయడం అవసరం లేదు. జస్ట్ ఇలా మనకి స్కిన్ ఫ్రెండ్లీ అనమాట. తర్వాత వాటర్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటది. నేనైతే ఒక 2-3 తీసుకున్నాను. ఇవి ఆఫ్‌లైన్‌లోనే పర్చేస్ చేసుకున్నాను. ఓకేనండి. మా పిల్లలు కూడా పెద్దగా అయ్యారు కదా! సో, ఇంకా పెరిగే కొద్దీ మనకి తక్కువ ప్రొడక్ట్స్ అవుతూ ఉంటాయన్నమాట. ఎక్కువ లోషన్స్ కానీ, మసాజ్ ఆయిల్స్ కానీ ఏమి ఉండదు. ఇప్పుడైతే ఇదే. ఓకే. ఇదొచ్చేసి మా బేబీ వాక్ చేస్తున్నప్పుడు తీసుకున్నాము. ప్రొటెక్టివ్‌గా కానీ ఒక 2-3 మంత్స్ ఏమో పెట్టుకున్నాడు. తర్వాత ఏం పెట్టుకోలేదు. ఇంకా అలానే ఉండిపోయిందనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మెయిన్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.